కర్నూలు సమీపంలో వేమూరి కావేరీ ట్రావెల్స్ చెందిన బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అయితే 19 మంది అయితే మృతి చెందారు. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం ఎవరైతే ఉన్నారో బైకిస్ట్ శివశంకర్ అని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అయితే వివరించారు. మనం చూసుకోవచ్చు, ఎవరైతే శివశంకర్ ఉన్నాడో ఇతను మా పల్సర్ బైక్ పై అయితే ఆయన వెళ్తున్న క్రమంలో అయితే అతని వెంట కూడా మరో వ్యక్తి ఎర్రిస్వామి అనే వ్యక్తి, అతని ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అయితే ఎర్రిస్వామి హైదరాబాద్లో తాపీ మేస్త్రిగా పనిచేస్తుంటే పెళ్లికి ఉందని చెప్పేసి కూడా ఆయన సొంత ఊరికి వెళ్ళడం జరిగింది కర్నూలు జిల్లాకు. ఈ క్రమంలోనే ఎర్రిస్వామిని ఈ శివశంకర్ను ఎర్రిస్వామి అడగడం జరిగింది. తన ఊరిలో తాను డ్రాప్ చేయాలని చెప్పేసి కూడా అడగడంతో అయితే ఈ శివశంకర్ ఎర్రిస్వామిని పల్సర్ బైక్ మీద ఎక్కించుకొని మెయిన్ రోడ్ మీదకి రావడం జరిగింది. అయితే అక్కడ కియా షోరూమ్ ముందు పక్కన ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంకులో అయితే ఇద్దరు ఎవరైతే ఉన్నారో శివశంకర్ అలాగే ఎర్రిస్వామి పల్సర్ బైక్ మీద రావడం జరిగింది. అప్పుడు పల్సర్ బైక్ మీద వాళ్ళు వచ్చి 300 రూపాయల పెట్రోల్ కూడా పెంచుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఎవరైతే శివశంకర్ ఉన్నారో మన పల్సర్ని అయితే చాలా డేంజర్గా నడుపుతున్నట్లయితే మనకు సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత వాళ్ళు మెయిన్ రోడ్ మీదకి రావడం కూడా జరిగింది. మెయిన్ రోడ్ మీదకి వచ్చిన తర్వాత కూడా శివశంకర్ అదే స్పీడ్లో అసలు విన్యాసాలు చేస్తూ కూడా ఆ బైక్ నడిపినట్లయితే ఎర్రిస్వామి పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత అదే వేగంతో అయితే డివైడర్ను ఢీకొట్టారు. దీంతో అక్కడ ఎవరైతే శివశంకర్ ఉన్నాడో కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా వెనకనున్న ఎర్రిస్వామికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఎవరైతే శివశంకర్కు తీవ్ర గాయాలు కావడంతో అయితే వెంటనే ఎర్రిస్వామి ఏం చేసిందంటే వెంటనే అతన్ని పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించి అతన్ని పక్కకు గుంజాడు అనమాట. ఈ క్రమంలోనే ఒక బస్సు అక్కడ ఈ పల్సర్ బైక్ కింద పడి ఉందిగా, దాన్ని గుద్దేయడంతో అయితే ఆ బైక్ అనేది రోడ్డు మధ్యలోకి వచ్చేసింది. బ్లాక్ పల్సర్ ఇది. సో రోడ్డు మధ్యలోకి వచ్చేసింది, ఆ బస్సు వెళ్ళిపోయింది. అయితే ఇది యాక్సిడెంట్ జరిగిన ఏ బస్సు అయితే ఉందో అది వేమూరి కావాల్సి చెందిన ఓలో బస్సు అయితే డైరెక్ట్ వచ్చి ఎందుకంటే మనకు కింద పడి ఉన్న ఈ బైక్ అయితే ఎవరికి సరిగా కనిపించింది, ఎందుకంటే బ్లాక్ పల్సర్ కాబట్టి కింద పడిపోయింది కాబట్టి దగ్గరికి వచ్చే వరకు కూడా మనకు అది బైకా ఏందనేది మనకు ఆబ్జెక్టివ్ ఏం తెలియదు. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఎవరైతే వేమూరి కావాల్సి సంబంధించిన డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికే 100-120 స్పీడ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి సడన్గా అయితే ఆ బైక్ కనిపించడంతో సడన్గా బ్రేక్ వేయలేక అయితే గుద్దేసి వెళ్ళిపోయారు. అయితే ఇది ఏదైతే ఉందో కింద పడిన బైక్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు బస్సు కింద రాకుండా వెళ్ళిందనమాట. దాదాపు మనం చూసుకోవచ్చు 200 మీటర్ల వరకు కూడా ఈ బస్సు రాకుండా వెళ్ళిన సందర్భంలో అయితే ఈ బైకు ఆ రోడ్డుకు రాబడి జరగడం వల్ల నిప్పు రవ్వలు చెర్రేగి అటు ఆ బైక్ ఉన్న పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోవడంతో అందులోకి పెట్రోల్ రావడం, అదే సమయంలో నిప్పు రవ్వలు కూడా రావడంతో అయితే బస్సుకు మంటలు అంటుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం బస్సుకు అంతా కూడా మంటలు అతుకుని దాదాపు ఒక 18 మంది కూడా సజీవ దహనమయ్యారు. అలాగే వీరితో పాటు బైకిస్ట్ శివశంకర్ కూడా, అంటే ఈ ప్రమాదం జరగక ముందే శివశంకర్ మృతి చెందినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ కేసులో శివశంకర్ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ బస్సులో అయితే ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఒక డ్రైవర్ మాత్రం తాము బైక్ను ఢీకొన లేదనేది కింద పడి ఉన్న బైక్నే ఢీకొట్టినట్టు చెప్పారు. మరి మీరు ఎందుకు ఆపలేదు బస్సును చూసినప్పుడు అని చెప్పేసి కూడా పోలీసులు డ్రైవర్ను ప్రశ్నించగా, అయితే అప్పటికే బస్సు 120 స్పీడ్లో ఉంది, సడన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరోపక్క వర్షం కూడా ఉన్న నేపథ్యంలో అయితే ఒకవేళ బ్రేక్ వేసినట్లయితే బస్సు బోల్తాబడి 3-4 పల్టీలు కొట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో బస్సు బ్రేక్ వేయలేదని చెప్పేసి కూడా డ్రైవర్ చెప్పడం జరిగింది. అయితే మీరు 200 మీటర్ వరకు ఎందుకు మీరు లాక్కుంటూ వెళ్ళారని చెప్పేసి కూడా డ్రైవర్ని ప్రశ్నించగా దానికి డ్రైవర్ ఎలాంటి సమాధానం చెప్పలేదని మనకు తెలుస్తుంది.